తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో డాక్టర్ దుర్గ గారు ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. దుర్గ గారు, శ్రీరామనవమి రోజు, హనుమంత్ జయంతి రోజు శోభాయాత్ర చేస్తూ ఉంటారు కదండి. శోభాయాత్ర అసలు చేయటానికి సంకల్పం ఏంటంటారు? మనం అందరం కూడా రాముల వారిని తలుచుకోవడం అంటే రాముల వారు ఒక మనిషిగా ఎలా నడవాలి, ధర్మాన్ని ఎలా ప్రవర్తించాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక తండ్రి ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఒక స్నేహితుడు ఎలా ఉండాలి అని మార్గనిర్దేశనం చేసిన ధర్మమూర్తి. అటు శ్రీరామనవమి కానీ ఇటు మన ఆంజనేయుల వారి హనుమత్ జయంతికి కానీ శోభాయాత్ర చేయడం సహజంగా చేస్తూ ఉంటాం. శ్రీరామనవమి కాబట్టి ఇప్పుడు శోభాయాత్ర చక్కగా నృత్యాలతోటి, కోలాటాలతోటి, గానాలతోటి ఎంతో శోభాయమానంగా ఆ యొక్క రథం మీద, ఆ కేతనం అంటే జెండా మీద ధర్మం రెపరెపలాడుతూ చక్కగా ధర్మమూర్తి కపిరాజుతో జెండాపై కపిరాజు లాగా శోభాయమానంగా అంటే చక్కగా అందంగా ఆనందంగా ఆ శోభాయాత్ర జరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ మన ధూల్పేట్ బేగం బజార్, స్వస్తిక్ నుంచి, అలాగే బర్తన్ బజార్ నుంచి, సిద్దంబర్ బజార్ నుంచి, ఈ కోటి దగ్గర నుంచి, మన గౌలీగూడ, పుత్లిబౌలి, ఆంధ్ర బ్యాంక్ వీధుల నుంచి హనుమాన్ వ్యాయామశాల దాకా అంటే సుల్తాన్ బజార్ బడేచౌడి నుంచి హనుమాన్ వ్యాయామశాల దాకా చక్కటి శోభాయాత్రలో అందరూ కూడా పాల్గొని రామ అనే శబ్దం, రా అంటే మనకున్న పాపాలు బయటికి పోయి, మా అంటే తిరిగి పాపాలు లోపలికి రాకుండా ఉండే అష్టాక్షరి పంచాక్షరి మంత్రాల నుంచి రామ అనే శబ్దాన్ని తీసుకున్నారు. అంటే అష్టాక్షరిలోంచి పంచాక్షరిలోంచి తీసుకున్నారు. ఓం నమో నారాయణాయ రా, ఓం నమ శివాయ మా. రా మా అంటే అటు అష్టాక్షరి ఇటు పంచాక్షరి మంత్రాలకి ఉన్న శక్తిని జోడించిన మంత్రం రామ. మనం ఎంత పూజలు చేయలేకపోయినా రామ 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 అనుకుంటే చాలు. ఏ పని చేస్తున్నా రామ అనుకుంటే మనకి కావలసిన ఆరోగ్యం, సంపద, మనశ్శాంతి అన్నీ ధర్మ మార్గంలో వెళ్ళే బుద్ధి కలుగుతుందనేసి ఆ రామ మంత్రం మనకి చెప్తోందండి. అటువంటి శోభాయానంగా జరుగుతున్న ఈ యొక్క శోభాయాత్రలో రామ జపాలు, రామకోటి రాసేవాళ్ళు, నృత్యాలు, పాటలు, భజనలు చేసేవాళ్ళు, కన్నుల పండుగగా ఉండే ఈ శోభాయాత్రలో మన సంకీర్తనలు మనందరం కూడా తప్పకుండా పాల్గొని మన యొక్క ఐకమత్యాన్ని తెలుపుకోవడము, మన సనాతన ధర్మం అంటే ఈ మతాలు వీటితోటి ప్రమేయం లేకుండా ఇవి కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ అందులో ఆచరించవలసిన ధర్మాలు మంచి ఏంటి చెడేంటి అనేవి మనం తెలుసుకుని ధర్మ మార్గంలో వెళ్తే కనుక మనకి రామరాజ్యం వస్తుంది. అందరం కూడా అన్నదమ్ముల్లాగా ఐక్యంగా ఉంటాము, ధర్మ మార్గంలో వెళ్ళగలుగుతామనేసి ఆ శోభాయాత్ర మనకి అందరికీ కూడా ప్రతీకగా ఉంటుంది. కాబట్టి ప్రతి వారు మనం గర్వంగా ఫీల్ అయ్యి ఆ రాముల వారిని తలుచుకుంటూ శోభాయాత్రలో భాగంగా అవ్వాలి అనేసి అందరి తరఫున కోరుకుంటున్నానండి. చాలా మంచి విషయం, చక్కటి విషయం చెప్పారండి. రామనామ మంత్రంలో ఎంత విశేషం ఉన్నదన్నది వివరించారు. చాలా సంతోషం అండి.